కాపాడాల్సిన కంచే కాటేస్తే కనురెప్పే కంటికి కత్తిలా మారితే ఎవరిని నిందించాలి, ఎవరికి నివేదించాలి? సమాజ రక్షకులే సమాజం తలదించుకునే తప్పులు చేస్తుంటే ఇక న్యాయం గెలిచేదెప్పుడు, బతికేదెప్పుడు? నల్గొండ జిల్లాలో ఓ సీఐ చేసిన నిర్వాకం అలాంటిదే. మొత్తం పోలీసు వ్యవస్థకే మచ్చలా మారిందనే చర్చకు దారితీసిన ఆ వ్యవహారమేంటో ఇప్పుడు చూద్దాం. పోలీసులంటేనే సమాజాన్ని కాపాడే రక్షక భటులు, బాధితుల పక్షాన నిలవాల్సిన వ్యక్తులు. ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ అవినీతి జరిగినా తామున్నామనే భరోసా ఇవ్వాల్సిన బాధ్యత పోలీసులది. అయితే విధి నిర్వహణలో కొందరు శభాష్ అనిపించుకుంటుంటే మరికొందరు చీ అని ఈసడించుకునేలా చేస్తున్నారు. అలాంటిదే ఈ స్టోరీ. నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీఐ అరాచకానికి పచ్చని కాపురం చిన్నాభిన్నమైపోయిందట. దీంతో ఇద్దరు పిల్లల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మిగిలిపోయిందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఓ మహిళ తన కుటుంబ వివాదంపై పోలీసుల్ని ఆశ్రయించింది. భార్యాభర్తలిద్దరికీ నచ్చజెప్పి కౌన్సిలింగ్ ఇచ్చి వారి సమస్యను పరిష్కరించాల్సిన సీఐ ఆ మహిళపై కన్నేశాడనేది హాట్ టాపిక్ గా మారింది. ఆమె భర్తను హింసించి ఇద్దరినీ కలవకుండా చేయడమే కాకుండా ఒంటరిగా ఉన్న ఆ మహిళను బెదిరించి ప్రలోభాలకు గురిచేసి లొంగదీసుకున్నాడనే చర్చ పోలీస్ వర్గాల్లో వినిపిస్తోంది. అంతటితో సరిపెట్టుకోలేదట ఆ కాకి. ఆమెకు విడాకులిప్పించేందుకు భర్తపై కేసులు పెట్టించాడట. సీఐ ఆగడాలతో ఆ బాధితుడు జిల్లా ఎస్పీని ఆశ్రయించాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. బాధితుడు చూపించిన పక్కా ఆధారాలు, ఆ సీఐ చేసిన చాటింగ్ చూసి నిర్ఘాంతపోయిన పోలీస్ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించినట్టు కూడా తెలుస్తోంది. అయితే గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ వ్యవహారంపై పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంటర్నల్ గా చర్చ గట్టిగానే జరుగుతోందని టాక్. అధికారాన్ని అడ్డం పెట్టుకుని డర్టీ పనులు చేసే ఇలాంటి కాకీల తీరు మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్కే మచ్చ తెస్తోందనేది లోకల్ టాక్. మరి దీనికి ఉన్నతాధికారులు ఎలాంటి ఎండ్ కార్డ్ వేస్తారో చూడాలి.